లోని బస్ భవన్ లో హైర్ బస్సు యాజమానులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం సమావేశమైంది. ఇక ప్రధానంగా 5 అంశాలను ప్రైవేటు బస్సు ఓనర్స్ ఆర్టీసీ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇక వాటిపైన సంస్థ ఉన్నతాధికారులతో కలిసి చర్చించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీఎస్ఆర్టీసీ ఒక ఉన్నత స్థాయి కమిటీనైతే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ కమిటీ సిఫారసులను పరిశీలించిన తరువాత ఆ మేరకే యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని హైర్ బస్సు యాజమాన్యులకు వివరించారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనకు ప్రైవేట్ బస్సు ఓనర్స్ సానుకూలంగా స్పందించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో హైర్ బస్సు యాజమానులు సమావేశమయ్యారు. ఇక తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపైన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇక సమస్యల పరిశీలనకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైర్ బస్సు యజమానులు కొన్ని అంశాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకుని వచ్చారు. ఇక మహాలక్ష్మి స్కీమ్ అమలు తర్వాత ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు టీఎస్ఆర్టీసీ సానుకూలంగా స్పందించి టీఎస్ఆర్టీసీ ప్రైవేటు బస్సు ఓనర్స్ తెలిపిన 5 ప్రధాన అంశాలని తీర్చకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తేల్చి చెప్పేశారు. ఇక అయితే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసిన కమిటీ తీసుకుని నిర్ణయాలకు ఆర్టీసీ ప్రైవేట్ బస్సు ఓనర్స్ ఒప్పుకుంటారా లేదా సమ్మెకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది. చేస్తామని చెప్పిండ్రు కాబట్టి మేము సారు వాళ్ళు చెప్పిన విషయాలకు మేము అన్ని ఒప్పుకొని మేము రేపు నిర్వహించబట్టిన బంద్ను అంటే బస్సులో ఆపరేషన్ చేయము అని చెప్పినాము. ఓకే బంద్ అని అనలేదు కానీ ఓకే ఏదైనా కానీ రేపు ఏది జరుపతల పెట్టిన బంద్ను మేము విరమించుకుంటున్నాము. తప్పకుండా అధికారులు సహకరించి మాకు 10వ తారీఖున న్యాయం చేస్తారని అనుకున్నాం అని వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. ప్రతి ఇష్యూ మాకు ముఖ్యంగా 5 సమస్యల్ని కేఎంపీలు తగ్గించాలి, ఓవర్లోడ్ కారణంగా కేఎంపీలు తగ్గించాలి అన్నప్పుడు వాళ్ళు కూడా మా బస్సులకు ఎంత ఓవర్లోడ్ పడుతుందో చూసిండ్రు. చూసి తప్పకుండా ఈ విషయాన్ని ఏది గౌరవ మంత్రి గారు కూడా అధికారులకు వివరించారు. వీళ్ళ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయమని సార్ కూడా చెప్పిండ్రు. దానికి అనుకూలంగా ఇది అధికారులు కూడా కేఎంపీల విషయం అయినా కానీ ఇన్సూరెన్స్ విషయం కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే మా అద్దె బస్సులకు కూడా